శారదను చూడాలనుంది. మావయ్య ఇప్పుడా? అవునమ్మా, శారద ఇక్కడికి వచ్చినప్పుడు నేను తనని కాపాడుకోలేకపోయాను. క్షమించే గుణం తనకున్నా అడిగే అర్హతని నేను కోల్పోయానమ్మా. కనీసం తనని కలుస్తానమ్మా. పదమ్మా వెళ్దాం. కానీ మావయ్య, ఇప్పుడు వెళ్ళడం కరెక్ట్ కాదేమో. సొంత మనుషుల్ని కలవడానికి సమయంతో పనేంటమ్మా? మనల్ని శత్రువులా భావిస్తున్న బావ కూడా అక్కడే ఉన్నాడుగా. భూమి, ద్వేషాన్ని ప్రేమ మాత్రమే గెలవగలదమ్మా. నిజమే, మన ప్రేమలో నిజాయితీ ఉంది. అదే మనల్ని గెలిపిస్తుంది. మనకి అవమానాలేం కొత్త కాదు కదా మావయ్య. వెళ్దాం మావయ్య, అత్తయ్యని చూద్దాం. బావకి దొరికిపోతే ఒక్క 4 మాటలు అంటాడు, అంతే కదా. కానీ మీకు అత్తయ్యని చూశారు అన్న సంతృప్తి మిగులుతుంది కదా, అది చాలు. వెళ్దాం పదండి. గగన్, ఆ పేర్లో వైబ్రేషన్ ఉంది. తన కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది. స్మైల్లో స్వీట్నెస్ ఉంది. ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, హలో. హలో, డిస్టర్బ్ చేశానా? ఇట్స్ ఓకే, చెప్పండి. పడుకున్నారా? ఇంకా లేదు. నిద్ర రావట్లేదా? కాల్ చేశారు కదా, ఏదైనా మాట్లాడాలా? కాబోయే భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి టాపిక్స్ ఏం అక్కర్లేదే. మామూలు కబుర్లు చాలు. ఒకరి గొంతునొకరు వింటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గడిపే ఈ క్షణాలే రేపు మన పెళ్ళయ్యాక మధుర జ్ఞాపకాలు. హలో గగన్ గారు, ఉన్నారా? అమ్మయ్యా, మీ ఎక్స్ వైఫ్ విడాకులు ప్రిపేర్ చేసుకున్నారా? చేసుకున్నాను. త్వరగా సంతకాలు చేసి ఇచ్చేయండి. విడాకుల అప్రూవల్ రాగానే మా అన్నయ్య మన పెళ్లికి అప్రూవల్ ఇచ్చేస్తాడు. నేనే ఏదో న్యూస్ రీడర్ లాగా నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరే? అది యూజువల్గా నేను తక్కువ మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయా? మీరు ఎంత నచ్చారో ఏదో ఒక రోజు మీకు చెప్తాను. ఇలా ఫోన్లో కాదు, డైరెక్ట్గా మీ చేతుల్లో చెయ్యి వేసి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చెప్తాను. నిద్రొస్తోందా? హలో తారా, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ టైర్డ్ నా. రేపు కూడా ఒక మీటింగ్ ఉంది. కెన్ వి టాక్ టుమారో ఆర్ లేటర్ ప్లీజ్? ఓ సారీ, నేను టైం మర్చిపోయాను. సరే, చివరిగా ఒకటి చెప్పనా? చెప్పండి ప్లీజ్. నేను మీకు మనస్ఫూర్తిగా నచ్చానా?
నచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. హ్యావ్ ఎ స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. yes. నేను తనకి మనస్ఫూర్తిగా నచ్చాను. yes. భూమి, గేట్కి తాళం వేస్తుంది, వెళ్ళిపోదామా? ఇక్కడి దాకా వచ్చి వెనక్కి ఎలా వెళ్ళిపోతాం మావయ్య? అది కాదమ్మా, ఎవరన్నా చూస్తే బాగోదు. అదేంటి మావయ్య, మనం ఏమైనా దొంగతనానికి వచ్చామా? మన ఇంటికి మనం వచ్చాం. వచ్చిన పని చూసుకోకుండా వెనక్కి ఎలా వెళ్ళిపోతాం? మీ పని అవ్వాలా వద్దా? నా పని కూడా అవ్వాలి. భూమి, నీ పనేంటమ్మా? మీకేనా మీ ఆవిడ మీద ప్రేమ ఉండేది? మా ఆయన మీద నాకు ప్రేమ ఉండదా? అందుకే ఆ ప్రేమని చూడాలనిపించింది. ఓహో, నేను శారదింటికి వెళ్దామంటే నువ్వు అందుకైనా వెంటనే వచ్చేస్తానన్నావు. వాడి కోసమేనా? అవును మావయ్య. వాడి గురించి తెలుసు కూడా నువ్వే ధైర్యంతో లోపలికి వెళ్తావమ్మా? ఆయన ఇచ్చిన ధైర్యంతోనే. భూమి, నీ ప్రేమ వాడికి అర్థమైన రోజు వాడిని నేను ఎంత మిస్ అయ్యాడో తెలుసుకుని చాలా బాధపడతాడమ్మా. మనం మానవ ప్రయత్నం చేస్తే ఆ దైవం కరుణిస్తుందేమో చూద్దాం మావయ్య. హ్మ్. మావయ్య, అక్కడ సీసీ కెమెరాలున్నాయి. ఇట్నుంచి కాకుండా అటుపక్క వెళ్ళి గోడ దూకి వెళ్దాం. సరే. భూమి, గోడ చాలా ఎత్తుగా ఉందమ్మా. ఏంటి మావయ్య, ఎలా అయినా వెళ్ళాలి కదా? మావయ్య, ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదమ్మా, ప్రేమించిన వాడి కోసం నువ్వు పడే పాటలు చూస్తుంటే నవ్వొస్తుంది. మరి అమ్మాయిల కోసం అబ్బాయిలే గోడలు దూకాలా? అమ్మాయిలు కూడా దూకుతారని నేను ప్రూవ్ చేస్తాను. ఆ, సరే సరే. ఎక్కండి.